అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. పదవీ విరమణపై శాఖ 65కు పెంపు ఉత్తర్వులు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్దాం. మెయిన్ టైటిల్ చూడొచ్చు, 65 సంవత్సరాలకి పెంపు ఉత్తర్వులు అని చెప్పి. సో ప్రభుత్వం అయితే పదవీ విరమణపై మనకి కీలక శాఖ ఇస్తూ అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచుతూ మనకి ఈ మేరకు విద్యాశాఖ అయితే అధికారిక ఉత్తర్వులు ఇచ్చినట్టుగా సమాచారం చూస్తున్నాం. సో మొత్తంగా మనకి క్లాసులు సజావుగా సాగడానికి వయో పరిమితి పెంపు తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం పేర్కొనడమే జరిగింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఈ యొక్క అధ్యాపకులకు సంబంధించి ఈ యొక్క ఉత్తర్వులు అయితే వర్తించనున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వ ఉపాధ్యాయులాగే పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు వర్తింప చేయాలని చెప్పి మన ఏపీకి సంబంధించి ఉద్యోగస్తులు, ముఖ్యంగా మోడల్ స్కూల్కి సంబంధించి కూడా మనకి వయో పరిమితి పెంచాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా మనకి 60 సంవత్సరాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళకు ఉంది ఫ్రెండ్స్. సో 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వ ఉపాధ్యాయులాగే మనకి వీరికి కూడా అన్ని సర్వీస్ రూల్స్ మనకి నిబంధనలు వర్తిస్తాయని చెప్పి మనకి ప్రభుత్వానికి చెప్పినట్టు చూస్తున్నాం. దీనిపై ప్రభుత్వం అధికారిక ఆదేశాలు మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.